మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఆయన గడిచిన వారమంతా మీరు ఎక్కడ చాటున మమ్మల్ని భద్రపరిచి మరొక దినాన్ని మీ సన్నిధిలో విలువైన మీ మాటలు మేము నేర్చుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి పాదాభివందనములు చెల్లిస్తున్నాము తండ్రి. ఆయన కొన్ని నిమిషాలు నిలబడి మీ పక్షాన మీ మాటలు మీ పిల్లలకు అందిస్తుండగా సమయోచితమైనటువంటి జ్ఞానమును, ఆలోచన శక్తిని నాకు ప్రసాదించమని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే వింటున్న పిల్లలకు వినగలిగే చెవులు, గ్రహించే మనస్సును వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకు అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్. మంచిదండి. మరి ఈ దినానికి ఏర్పాటు చేసినటువంటి పాఠం, పేదలు ఎవరు, సహాయం ఎవరికి చేయాలి. ఈ పాఠం పేదలు ఎవరు, సహాయము ఎవరికి చేయాలి. ఎందుకంటే ప్రేమ దేవుని పిల్లరా, పేదలు అనగా ఎవరైనా మనం పేదలనగా గుర్తిస్తాం. పేదలు అనగానే ధనం లేని వారిని, తినడానికి ఆహారం లేని వారిని, ఉండడానికి ఇల్లు లేని వారిని, ఇలాంటి వారందరిని కూడా మనం పేదలుగా పరిగణిస్తాం. వాళ్ళనే పేదలు అంటాం. అయితే అసలు బైబిల్లో పేదల గురించి దేవుడు ఏమని చెప్పాడా? ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరికి సహాయం చేయాలంటే పేదలకు సహాయం చేయాలని ఎన్నో ట్రస్ట్లు ఓపెన్ చేసి ఎందరికో సేవా కార్యక్రమాల పేరు చెప్పిన ఎందరూ ఆదరిస్తున్నారు. ఎందరికో ఆహారం అందిస్తూ, వస్త్రాలను ఇస్తూ ఆదుకుంటున్నారు. ఎందుకంటే పేదలను కాపాడాలని, పేదలకు సహాయం చేయాలని ఎంతోమంది ప్రయాసపడుతున్నారు. అయితే అసలు బైబిల్లో దేవుడు పేదల గురించి ఏం చెప్పాడు? అసలు పేదలు ఎవరు? ఎవరికి మనం సహాయం చేయాలి? ఎవరికి సహాయం చేస్తే వాళ్ళు పేదలు అవుతారు? ఈ విషయాల గురించి మనం ఆలోచిద్దాం. ఎందుకంటే ఉదాహరణకి మనం ఏదైనా ఒక ఊరు వెళ్తున్నాం అనుకోండి, ఆ ఊరికి వెళ్ళే మార్గం మనకు తెలియకపోతే ఏం చేస్తాం? అడుగుతాం. ఆగి, ఏమండి ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తుందని అడుగుతాం. ఇది ఎక్కడికి వెళ్ళదు కానీ మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి అంటారు. అవునా? ఈ రోడ్డు ఎక్కడికి వెళ్ళదు కానీ ముందు మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి అంటే మనం చెప్తాం, ఫలానా ఊరికి మీరు వెళ్ళాలండి. అప్పుడు ఏం చేస్తారు? ఓకే, మీరు వెళ్ళవలసిన ఊరు అయితే ఈ రోడ్లో వెళ్ళండి. ఇలా మీరు వెళ్ళిపోతే మీరు ఖచ్చితంగా మీరు అనుకున్న చోటికి వెళ్ళిపోతారు, చేరిపోతారు అని చెప్తారు. అలాగే పరలోకానికి మనం వెళ్ళే ప్రయాణంలో ఉన్నాం. మనం అంత ఎవరం? ప్రయాణికులము, పరదేశులము, యాత్రికులమని హెబ్రీ పత్రికలో పౌలు గారు చెప్తారు. మనమంతా యాత్రికులము, పరదేశులము. యాత్రికులు అనగానే ప్రయాణికులము. ప్రయాణం అనగానే ఇదిగో భూలోకం నుండి పరలోకానికి ప్రయాణించేటువంటి ప్రయాణికులు మనమంతా. అంటే భూమి మీద నుంచి మరో లోకానికి వెళ్ళే ప్రయాణంలో ఉన్నాం మనమంతా. ఈ ప్రయాణంలో ఉన్నప్పుడు తెలియని వాటిని మనం ఏం చేయాలి? అడిగి తెలుసుకోవాలి. అలా కాకుండా ఇదే కరెక్టు, ఇదే నిజం అని కానీ వెళ్ళిపోతే చివరికి మనం చేరుకోవాల్సిన మార్గాన్ని చేరుకోలేదు. చూడండి, నిజంగా ఏదైనా తెలియని ఊరికి వెళ్ళేటప్పుడు ఎంత కంగారుగా వెళ్తుంటాం. ఎవరైనా వస్తే బాగుంది, ఎవరైనా వస్తే బాగుంది, ఈ రూట్ వెళ్తుందో. ఒకవేళ మనం వేరే రాంగ్ రూట్ వెళ్ళిపోతున్నామేమో అని చెప్పి చాలా కంగారు పడుతుంది. అవునా? ఈ భూమి మీద ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి, తెలియని ప్రాంతానికి వెళ్ళడానికి ఎంత కంగారు, ఎంత భయపడుతుంటే, మరి మనిషి ఈ భూమిని దాటి ఈ లోకాన్ని విడిచి మరో లోకానికి చేరుకోవాలంటే మనుషులు ఎంత భయం ఉండాలి, ఎంత ఆలోచన ఉండాలి, ఎంత ఆసక్తి ఉండాలి. సరే, ఈరోజు ఆ భయము, ఆ ఆసక్తి మనుషులు ఏమైంది? కొద్దువైపోయింది. లేదండి, దేవుని గురించి తెలుసుకోవాలి. చనిపోతే మరో బ్రతుకుంటుందా? ఎలా ఉంటుంది? ఆ బ్రతుకు ఎక్కడ ఉంటుంది? దేవుడు ఎలా ఉంటాడు? అసలు బైబిల్లో ఎందుకు దేవుడు ఇన్ని మాటలు రాయించాడు అనే విషయాలను నేర్చుకుని
ఆలోచన ఆసక్తి ఈరోజు మనిషిలో కొదువైపోయింది. అందుకే దేవుడు ప్రతి విషయాన్ని తన పిల్లలకు చెప్పాలని ఆయన ఆరాటపడుతున్నాడు, కానీ మనిషి మాత్రం ఇష్టపడతాడు. ఈ తరుణంలోనే అసలు భేదలు ఎవరు? ఎందుకంటే ఈరోజు మనిషి తను పడుతున్నటువంటి ప్రయాసం అంతా కూడా దేనికోసం అంటే మనీ, అవునా? ధనం కోసమేనండి. అందుకే అన్నారు మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటే డబ్బు ఎన్నో ఆలోచనలు చేస్తున్నాం. డబ్బు వలన ఈరోజు మనిషి బ్రతుకుతున్నాడు, డబ్బు కోసమే మనిషి బ్రతుకుతున్నాడు. కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్ల ఇలా మనకు తెలిసిన పేదవారు ఎవరైనా తిరుగు డబ్బు లేని వారని, ఆహారం లేని వారని, బట్టలు లేని వారిని, ఇల్లు లేని వారిని మనం పేదలు అనుకుంటాం. కానీ మన ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు. మనం ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే శరీరపరంగా భౌతికంగా మనం ఆలోచిస్తాం. కానీ దేవుడు ఎవరు? ఆత్మ. ఆయన ఎలా ఆలోచిస్తారు? ఆయన ఆత్మానుసారంగా ఆలోచిస్తారు. కాబట్టి మన ఆలోచనలకి దేవుని ఆలోచనలకి ఎంత వ్యత్యాసమో ఒకసారి మనం చూడగలిగితే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, ఇదే యెహోవా. చూసారా? నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవలు వంటివి కావు. అంటే దేవుని ఆలోచనలు ఎలా ఉంటాయి? మనం ఆలోచించే విధంగా ఉండవండి దేవుని ఆలోచన. దేవుడు ఆలోచించే విధానమే వేరు. దేవుడు ఎవరు? ఆత్మ కనుక ఆయన ఆత్మ సంబంధమైన విషయాల గురించి మాత్రమే ఆయన ఆలోచిస్తాడు. మనమెవరు? మనము ఆత్మే, మనము మనుషులమే. కానీ మనకు కంటికి కనిపించే వాటి మీద మాత్రమే మనం మనసు పెడతాం. ఎందుకు? మనకి ఆత్మ కనిపిస్తుందా? లేదు. ఏం కనిపిస్తుంది? మనకి శరీరం మాత్రం కనిపిస్తుంది. కాబట్టి మనం ఈ శరీరానుసారంగా ఆలోచిస్తాం. ఈ శరీరానుసారంగా ఆలోచించి ఈ శరీరానుసారమైన ఆలోచన ప్రకారమే ఈ జీవితాన్ని నడిపించాలనుకుంటాం. కానీ దేవుడేమన్నాడు? నేను ఆత్మను. కాబట్టి నా ఆలోచనలు వేరు, మీ ఆలోచనలు వేరు, నా త్రోవలు వేరు, మీ త్రోవలు వేరు. దేవుడు ఎలా ఆలోచిస్తాడు? దేవుడు ఆయన ఆత్మపరంగా ఆలోచిస్తాడు. కాబట్టి ఆయన ఆలోచించి వ్రాసిన మాటలను మనం ఎలా ఆలోచించాలి? ఆత్మీయంగానే ఆలోచించాలి. చూసారంటే దేవుని ఆలోచనలకి మనిషి ఆలోచనలకి ఎంత వ్యత్యాసం అంటే భూమికి ఆకాశానికి మధ్య ఎంత ఎత్తో అంత ఎత్తు. అర్థమవుతుందా? కాబట్టి అసలు బేదల గురించి దేవుడు చెప్పాడా? బేదలకు సహాయం చేయమన్నాడా అని మనం ఆలోచిస్తే ప్రేమ దేవుని పిల్లరా, సామెతల గ్రంథము 19వ అధ్యాయము, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనంలో బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు. అబ్బా, చూసారా? ఈ మాటలు మనం చూసి ఏమనుకున్నామంటే మనం ఏం చేయాలి? బేదలను కనికరించాలంటే అన్న వస్త్రాలు లేని వారికి మనం అన్నం ఇవ్వాలి, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వాలి, ఆహారం లేని వారికి ఆహారం ఇవ్వాలి, నివాసం లేని వారికి నివాసాన్ని కల్పించాలి. ఎందుకు? బైబిల్లో దేవుడు రాయించాడు ఏమని? బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు. చూసారా? ఈ మాట చూసి మనం ఏమైపోయామంటే బేదలను కనికరించాలి. మరొక సందర్భం చూడగలిగితే కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము 1వ వచనం. బేదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. అబ్బా, చూసారా? ఈ మాటలు చూసిన తర్వాత అండి, ఎప్పుడైతే ఈ మాటలు మనం చదువుకున్నామో ఇక ఎంతకంటే మంచి భాగ్యం ఏంటండి? సాక్షాత్తు దేవుడే చెప్పాడు ఏమని?
పేదలను కనికరించమని, పేదలను కటాక్షించమని. ఇంకా ఆయన చెప్పినప్పుడు ఇక మనం ఏం చేస్తాం? పేదల దగ్గరికి వెళ్ళిపోతాం. ఎవరికైతే అన్న వస్త్రాలు లేవో, ఎవరికైతే ఆహారం లేదో వాళ్ళ యొద్దకు మనం వెళ్ళిపోయి వాళ్ళకి మనం ఏం చేద్దాం? సహాయం చేద్దాం అనుకున్నాం. అవునా? కరెక్ట్ అనేది బైబిల్లో ఉంది కదా. మరి చేయాలా? వాళ్ళకి సహాయం చేయాలా? చేయాలా వద్దు చెప్పండి? చేయాలి. ఎందుకు? దేవుడే చెప్పాడు. పేదలకు అప్పించేవాడంట, పేదలకు కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు. ఏమంటే యెహోవాకు అప్పివ్వడం అంటే నిజంగా ఎంత గొప్ప భాగ్యం! దేవునికి అప్పివ్వడం అంటే చాలా గొప్ప భాగ్యం. ఇంత భాగ్యాన్ని ఎవరు కూడా ఇచ్చేసుకోరు. అయితే ఇది వాటిలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అని మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లరా, ద్వితీయోపదేశకాండం కానీ ఒకసారి ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 7వ వచనం చూద్దాం ప్రియ. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనాను నీ సహోదరులలో బీదవాడు ఉండిన ఎడల, బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచకూడదు. ఎవరిది? ఎవరు చెబుతున్న మాట? ఇశ్రాయేలీయులతో దేవుడు చెప్పినటువంటి మాట. ఎందులో? పాత నిబంధనలో. ఏమని చెప్తున్నాడు ఆయన? పేదల గురించి మనం ఆలోచిస్తే ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమందు పురములలో, నీ పురములలో ఎక్కడైనాను నీ సహోదరులలో ఒక్క భేదవాడు ఉండిన ఎడల. ఎక్కడ ఉన్నాడు భేదవాడు? నీ సహోదరులలో. ఏమన్నాడు? నీ సహోదరులలో ఒక భేదవాడు ఉండిన ఎడల, భేదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకోకూడదు. అంటే ఇప్పుడు భేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు, భేదలను కటాక్షించేవాడని యెహోవా తృణీకరింపడు అనే మాటలు దేవుడు ఎందుకు రాయించాడు? ఎవరి కోసం రాయించాడంటే ఇశ్రాయేలీయుల కోసం రాయించాడు. అవునా? అర్థమైందా? ఖచ్చితంగా ఉన్నాయి. బైబిల్ని మనం పరిశీలన చేస్తే ఖచ్చితంగా చెప్పిన మాట ఏంటి? ఇదిగో నీ సహోదరులలో, అంటే రోడ్డు మీద అన్న వస్త్రాలు లేకుండా, ఆహారం లేకుండా, రైల్వే స్టేషన్లో కానీ చాలా మంది చూస్తాం. వాళ్ళకి సహాయం చేయమని చెప్పాడు దేవుడు ఇశ్రాయేలీయులతో. ఏం చెప్పాడు? నీ సహోదరులలో. నీ సహోదరులలో అంటే ఇశ్రాయేలీయులలో ఎవరైనా భేదలుగా ఉంటే వారిని ఏం చేయమన్నాడు? కటాక్షించమన్నాడు. వాళ్ళకి ఏమేమన్నాడు? వారిని ఆదరించమన్నాడు, వాళ్ళకి సహాయం చేయమన్నాడు. అంటే మనం ఇప్పటివరకు ఏమనుకున్నామంటే, ఈ మాటలను చదివి, పాత నిబంధన మాటలను చదివి ఏమనుకున్నామంటే భేదలనగానే వీళ్ళే, భేదలనగానే వీళ్ళే. కాబట్టి మనం ఏం చేయాలి? వాళ్ళకి సహాయం చేస్తే ఎవరికి అప్పించినట్లు అవుతుంది? మనం దేవుడికి అప్పించినట్టు, యెహోవాకు అప్పించినట్లు అయిపోతుంది అనుకుని చెప్పి మనం ఏం చేసాం? ఎప్పటివరకు ఇదిగో కనిపిస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా ఏం చేసాం? సహాయం చేద్దాం అనుకున్నాం. చాలామంది ఏం చేశారంటే ఎన్నో ట్రస్టులు పెట్టుకుని ప్రత్యేకంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సహాయం చేయడం ప్రారంభించారు. అవునండి. కాకపోతే ఇంతకీ దేవుడు ఏం చెప్పాడంటే, ఇదిగో నీ సహోదరులైన ఇశ్రాయేలీయులలో ఎవరైనా భేదవాళ్ళు ఉంటే వాళ్ళకి నువ్వు సహాయం చేయి. వాళ్ళకి నువ్వు సహాయం చేస్తే, వాళ్ళని కనికరిస్తే, ఇదిగో నీవు నాకు అప్పించినట్లే. చూసారు? మన ప్రారంభంలో ఏం చదువుకున్నాం? దేవుని తలంపులు వేరు, మన తలంపులు వేరు. మనం ఎలా ఆలోచించామంటే, ఇగో కంటికి కనిపించేటువంటి వృద్ధి వారిని, కుంటి వారిని చూసి వీళ్ళు భేదల పాపం అనుకున్నాం. కానీ దేవుడు ఎవరిని భేదలని చెప్పాడు? ఇదిగో నీ సహోదరులలో. ఇశ్రాయేలీలో ఎవరైనా లేనివారుగా ఉన్నారా? ఎవరైనా ఆహారం లేకుండా ఉన్నారా? ఎవరైనా ఇండ్లు అనవసరం లేకుండా ఉన్నారా? నువ్వేం చేయాలి? వారిని కనికరించాలి, వారిని కనికరించాలి. నీ సహోదరులలో ఒక భేదవాడు ఉండి అలా భేదవాడైన నీ సహోదరుని కనురెప్పకుండా నీ హృదయమును కఠినపరచుకోకూడదు. చూసారా? అంటే ఇవన్నీ కూడా ఇశ్రాయేలీలతో చెప్పినటువంటి మాటలు. ప్రేమ దేవుని పిల్లలు, ఈ విషయం తెలియక చాలామంది ఎన్నో ట్రస్ట్లు ఓపెన్ చేసేసి పేదవారికి అని, అన్నదానాలని, అయ్యి అని ఎందుకు చేస్తున్నారు? అంతా కూడా పుణ్యం వస్తుందని. ఊరికని చేస్తారండి? ఊరికని ఎవరు చేయరండి.
ఎందుకు చేస్తారంటే పేద వాళ్ళకి కనుక మనం సహాయం చేస్తే మనకి పుణ్యం వస్తుంది. మన వల్లనే కాదు, బయట వాళ్ళు కూడా చాలామంది ఈ అన్నదాన కార్యక్రమాలు కానీ ఈ వస్త్రదాన కార్యక్రమాలు కానీ ఇవన్నీ చేస్తారు. ఎందుకు? పుణ్యం వస్తుందని. అంటే ఊరకనే ఏది ఎవరు చేయరా? ఊరకనే ఏది చేయలేదు, పుణ్యం వస్తుందని. ఆ పుణ్యం ద్వారా మనం స్వర్గానికి వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతోనే క్రైస్తవులు కానివ్వండి, అన్యులు కానివ్వండి, ఈ దాన ధర్మాలు అనేవి చేస్తుంటారు. అయితే ప్రేమ దేవుని పిల్ల, దేవుడు ఏ ఉద్దేశంతో చెప్పాడంటే, ఇదిగో ఇశ్రాయేలులో ఉన్నటువంటి పేద వారిని ఏం చేయాలి? కనికరించాలి. అర్థమైంది? మనం ఇది సొంతంగా చెప్పిన మాటలు, ఇవన్నీ కూడా దేవుడు తన గ్రంథంలో వ్రాయించినటువంటి మాటలు. అర్థమైందా? బేదలు అనగానే ఇశ్రాయేలీలో ఉన్నటువంటి బేదలని పాత నిబంధనలు మనం చదువుకున్నాం. అయితే కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు ఎవరైనా చూద్దామా? చూడండి, కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. మొదటి పత్రిక 13వ అధ్యాయము 3వ వచనం. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ఏంటండి ఇది? ప్రేమ లేకుండా ఎవరైనా తన ఆస్తి ఇచ్చేస్తారా? పౌలు గారు మాట్లాడుతూ కొత్త నిబంధన వచ్చేసరికి, బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ఇదేంటిది? ప్రేమ లేకుండా తన శరీరాన్ని ఎవరైనా ఇస్తారా? ఎవరు ఇస్తారా? ప్రేమ లేకుండా తన ఆస్తి అంతా ఎవరికైనా ఇస్తారా? బయట వాళ్ళకి ఎవరైనా. మరి కొత్త నిబంధనకు వచ్చేసరికి బేదల పోషణ కొరకు నా ఆస్తి ఇచ్చేసిన, కాల్చడానికి నా శరీరాన్ని ఇచ్చేసిన, ప్రేమ లేని వాడినైతే ప్రయోజనం ఏమీ లేదు. అది దాన ధర్మాలు, అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రేమ లేకుండా చేస్తున్నారా? ప్రేమ లేదా? ప్రేమ లేకుండా ఎలా చేస్తారండి? ప్రేమ ఉండబట్టి కదా చేస్తారు. మరి ఏది నిజమైన ప్రేమ? ఎందుకు ఈ పౌలు గారు ఇలా మాట్లాడుతున్నారంటే, ఏది నిజమైన ప్రేమో మనిషికి ఈరోజు అర్థం కాదు. ప్రేమలు ఉన్నాయి, కానీ ప్రేమలోనే రకరకాల ప్రేమలు ఉన్నాయి కదా. కాబట్టి ప్రేమలోనే చాలా రకాల ప్రేమలు ఉన్నాయి. కానీ దేవుడు చెప్పిన ప్రేమ ఏమిటి? దేవుడు కోరుకున్నటువంటి ప్రేమ ఏమిటి? మరి ఆ ప్రేమ లేకుండానే పౌలు గారు తన శరీరాన్ని కాల్చడానికి ఇచ్చేస్తాడా? తన ఆస్తి అంతయో బేదలకు ఇచ్చేస్తాడా? అంతా మీరు చాలా మందిని చూస్తుంటే కొన్ని వేల కోట్లు ట్రస్ట్కి ఇచ్చేసి అన్నదానాలకి, వాళ్ళకి వీళ్ళకి సేవలు చేసిన మనం చూస్తాం. అయితే ఇంత చేసినా, ఎన్ని చేసినా మీలో ప్రేమ లేకపోతే, అక్కడ చూసారు మళ్ళీ, మీలో ప్రేమ లేకపోతే నిష్ప్రయోజనము. ప్రయోజనం ఏంటి? ఏదైనా ఒక పని చేసాం అనుకోండి, మనం ఏదైనా ఒక పని చేస్తున్నాం, దాని వలన మనకి ఏదైనా ప్రయోజనం ఉంటేనే కదా ఆ పని చేస్తాం. ప్రయోజనం లేకుండా మనం పని చేస్తామని చెప్పండి, అసలు ఏది చేయాలి. మరి పౌలు గారు, మీరు మీ శరీరాన్ని ఇచ్చేసినా, మీకున్న ఆస్తి అంతా పేదలకు ఇచ్చేసినా, మీలో ఒకవేళ ప్రేమ అనేది లేకపోతే మీరు చేస్తున్నటువంటి యొక్క ప్రయాస అదంతా కూడా నిష్ప్రయోజనం. ప్రయోజనం ఇందుకు ఏంటి ఆ ప్రేమ? ఎలా ఉంటుంది ఆ ప్రేమ? ఏ ప్రేమ గురించి ఆయన మాట్లాడుతున్నాడో మనం చూడగలిగితే, మొదటి యోహాను ఏమండి, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చూద్దాం.
మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే గైకొనుటే దేవుని ప్రేమించుట. దేవుని ప్రేమించుట. చూసారా, పౌలు గారు మాట్లాడుతూ, ఇదిగో నా ఆస్తి అంతయు పేదల పోషణ కొరకు ఇచ్చేసిన, నా శరీరాన్ని కాల్చబడ్డానికి నా శరీరాన్ని ఇచ్చేసిన, ప్రేమ లేకపోతే ఇదంతా కూడా నిష్ప్రయోజనం అన్నాడండి. అంటే ఇందుకే ప్రేమ లేకుండా కూడా ఇవన్నీ చేస్తారా కార్యక్రమాలు, దాన కార్యక్రమాలు, ఇవన్నీ అనవసర కార్యక్రమాలు, ఇవన్నీ సహాయం చేయడం ఇవన్నీ చేస్తారా అంటే చేస్తారు. చేసిన వారిలో ఉండవలసింది ఏంటి? ముఖ్యంగా ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఏంటి అని మనం ఆలోచిస్తే, ఏంటి ఆ ప్రేమ అన్నాడు? దేవుని ఆజ్ఞలను మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుని ప్రేమించుట. అంటే ఆజ్ఞలను గైకొనకుండా, దేవుడు చెప్పిన ఆజ్ఞలను మనం గైకొనకుండా మనం ఎన్ని చేసినా ఇదంతా ఏంటంట? వృధా, నిష్ప్రయోజనము. దేవుడు మనకి ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు కదండి. ఈ ఆజ్ఞలు నువ్వు ఏది పాటించట్లేదు, ఈ ఆజ్ఞల ప్రకారంగా నువ్వు జీవించడం లేదు, కానీ సేవా కార్యక్రమాలు చేస్తున్నావు, దాన ధర్మాలు చేస్తున్నావు. ఇవి నీకు ప్రయోజనమా? లేదండి. ఇవన్నీ ఏంటంట? నిష్ప్రయోజనము. ప్రయోజనం లేని కార్యక్రమాలు నువ్వు చేస్తున్నావు. ఎందుకు? దేవుని ప్రేమించడం లేదు. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ఆదివారం ఆరాధనకి వెళ్ళడమా? ప్రార్థన చేయడమా? ఏమండి, ఏంటి దేవుని ప్రేమించడం అంటే? ఆయన ఆజ్ఞల ప్రకారముగా జీవించడమే దేవుని ప్రేమించుట. చూసారా, ఇలా ఒక్కొక్క మాటను మనం పరిశీలన చేస్తూ వెళ్ళిపోతుంటే ఎంత బాగా మనకి బైబిల్ అర్థమవుతుంది. చూసారా, పేదలు ఎవరని చూసాం. పేదలు ఎవరు అనుకుంటే బైబిల్ ప్రకారం ఎవరని చెప్పాడు దేవుడు? పేదలు, ఇదిగో నీ సహోదరులలో ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి నువ్వు సహాయం చేయమన్నాడు. అవునా? ఇక క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి, క్రొత్త నిబంధనలో ఇదిగో పేదల కొరకు నా ఆస్తి అంతా ఇచ్చేసిన, అంటే ఇశ్రాయేలీయులు ఉన్నటువంటి అప్పటికి ప్రారంభ కాలంలో అప్పటికి తన సహోదరుల కోసం తన ప్రాణం అంతా ఇచ్చేసిన, తన శరీరాన్ని కాల్చబడడానికి ఇచ్చేసిన, తన ఆస్తి అంతా ఇచ్చేసిన, ఒకవేళ ఆయన దేవుని ఆజ్ఞలను ప్రకారంగా నడుచుకోలేకపోతే ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలన్నీ ఏమైపోతాయి? వ్యర్థము, నిష్ప్రయోజనం. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుని ప్రేమించుట. చూసారా, ప్రేమ అనగానే దేవుని ఆజ్ఞలను గైకొనాలి. అలా గైకొనప్పుడే దేవుడి యొక్క ఇష్టము మనలో నెరవేరుతుంది. ప్రేమ దేవుని పిల్లలారా, మార్కు సువార్త చూద్దాం. చూడండి, మార్కు సువార్త ఏంటి? ఆయన ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలు ఏంటో మనం చూడగలిగితే 12వ అధ్యాయము, మార్కు సువార్త 12వ అధ్యాయము 31వ వచనం చూద్దాం. రెండవ ఆజ్ఞ. చూసారా, ఏంటి దేవుని ఆజ్ఞ అని మనం చూసినట్లయితే 30 నుంచి చదివినట్లయితే, 30 నుంచి, నీవు నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను. చూసారా, ఏంటి ఆయన ఆజ్ఞ? మొదట పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ మాట చదివిందండి, ఈ మాట చూసింది ఎవరు? మదర్ తెరెస్సా గారు. అవునా? ఆవిడ చేసిన సేవాక్రమాలు నిజంగా చాలా అద్భుతమైనవి. ఎంత సేవ చేసిందంటే ఆమెకున్న పేరు ఏమైపోయింది? మదర్. అంటే మొత్తం అందరికీ ఒక తల్లిగా ఆమె మారిపోయింది ఆవిడ చేసిన సేవా కార్యక్రమం బట్టి. కానీ ఆమె చేసినటువంటి సేవ, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలన్నాడు కదా. ప్రేమ అంటే మొట్టమొదటి ఏంటని తెలుసుకున్నాం? దేవుని ఆజ్ఞ ప్రకారంగా మనం జీవించాలి. దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తేనే మనము ఆయనను ప్రేమించినట్లు లెక్క. ఇప్పుడు దేవుడి ఆజ్ఞ ఏంటి? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ప్రేమించాలి, మనం ప్రేమించాలి. ప్రేమించి ఏం చేయాలి? వాళ్ళకి ఎలాంటి సహాయం చేయాలి? మదర్ తెరెస్సా గారు సహాయం చేశారండి. ఆమె చేసినటువంటి సహాయము గొప్పదేనా?
గొప్పదేనా? చాలా గొప్పది అనుకుంటాం. కానీ బైబిల్ దగ్గరికి వచ్చేసరికండి మనం అనుకున్నవన్నీ కూడా ఏమైపోతాయంటే తారుమారు అయిపోతుంటాయి. అందుకే చెప్పాడు కదా దేవుడు, నా తలంపులు వేరు నీ తలంపులు వేరు. మనం అనుకుంటాం మదర్ తెరెసా గారు చేసినటువంటి ఆ యొక్క సేవ చాలా గొప్పది. ఓకే, గొప్పదండి, చాలా మంచిది. కానీ మనిషిని నడిపించేది శరీరమా ఆత్మ? మనిషిని నడిపించేది ఏది? మనిషికి శాశ్వతమైన జీవితాన్ని ఇచ్చేది ఆత్మ, శరీరమా? ఆత్మ. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం మనం చూడగలిగితే, యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం ఏమంటుంది అక్కడ? ఇదిగో, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఏంటంట? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఇందా మనం చదువుకున్నాం, పౌలు గారు మాట్లాడుతూ ఏమన్నారు? ప్రేమ లేకపోతే ఇదంతా కూడా నిష్ప్రయోజనం. ఏంటి ఆ ప్రేమ అంటే? దేవుని ఆజ్ఞలను గైకొనుటే నిజమైన ప్రేమ. ఎందుకు? ఏంటి ఆజ్ఞ? దేవుని ఆజ్ఞలు ఏంటి? సరే, నేను దేవుని ఆజ్ఞ ప్రకారంగా జీవించాలనుకుంటున్నాను. ఏంటంటే దేవుని ఆజ్ఞలు అంటే, ఇదిగో, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఇది ఆజ్ఞ, రెండవ ఆజ్ఞ. ఓకే, ప్రేమిస్తాను. ఎలా ప్రేమించాలి? ఎలా ప్రేమించాలి? ఇది ప్రశ్న. శరీర పరంగా ఆయన ప్రేమించాలా? శరీరానికి కావాల్సినటువంటి అవసరాలు తీర్చాలా? ఇప్పుడు వ్యక్తి ఉన్నాడండి, ఆయనకి కావాల్సినటువంటి శరీర సంబంధమైనటువంటి అవసరాలన్నీ కూడా ఆయనకి ఇచ్చామను, అవునా? ఆయన తీసుకున్నాడు, సహాయం చేశాం, చనిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు? నరకానికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆయన నడిపిస్తుంది ఏంటి? ఆత్మ. ఆత్మ నిత్య జీవానికి వెళ్ళాలి. శరీరం కొన్నాళ్ళు బతికి ఈ దేహాన్ని విడిచిపెట్టి ఆత్మ వెళ్ళిపోతుంది. అంటే శాశ్వతమైనది ఆత్మ, శరీరం. ఆత్మ అంటే ఇప్పుడు మనిషికి సహాయం చేయవలసింది శరీరానిగా, ఆత్మగా? దేనికి చేయాలి? ఆత్మకు చేయాలి. కానీ మనిషి ఏమనుకున్నాడంటే, కేవలము శరీరానికి సేవ చేస్తేనే సరిపోతుంది అనుకున్నాడు. కానీ ఆత్మను రక్షించాలి, ఆత్మకు సేవ చేయాలి. ఎందుకు? జీవింపజేసేది ఏంటి? ఆత్మ. ఈ శరీరము కేవలము నిష్ప్రయోజనము. సరే, నిష్ప్రయోజనం. మరి ఆత్మకు సహాయం చేయడం అంటే ఎలా సహాయం చేయాలి? ఆత్మకు సహాయం చేయాలండి అన్నారు బాణాలు. మరి శరీరానికంటే కావాల్సిన బట్టలు ఇస్తాం, కావాల్సిన ఆకలిని తీర్చడానికి ఆహారాన్ని పెడతాం, మంచినీళ్ళు ఇస్తాం. ఇది చేయడానికి శరీర సంబంధంగా సహాయం చేయడానికి ఉన్నాయి. మరి ఆత్మీయంగా సహాయం చేయాలండి ఎలా? ఆత్మీయంగా సహాయం చేయాలండి ఎలా? ఆత్మను రక్షించేది ఏది? యాకోబు పత్రిక చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. చూసారా? ఆత్మను రక్షించేది శక్తిగల వాక్యము. శరీరాన్ని రక్షించేది ఆహారం, బిర్యానీ, వస్త్రాలు, అన్నపానములు. ఈ శరీరాన్ని రక్షిస్తే నీ ఆత్మను రక్షించేది వాక్యము. వాక్యమండి, వాక్యం. ఈ వాక్యాన్ని మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఈ వాక్యాన్ని మన సహోదరులకు వినిపించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే అతనికి కావలసినటువంటి అన్నపానములు ఇవ్వడం కాదండి, అతని ఆత్మను రక్షించే వాక్యాన్ని అతనికి అందించాలి. అర్థమవుతుంది? వాక్యాన్ని అందించాలి, నిజమైన సత్యాన్ని అతనికి తెలియచేయాలి. అప్పుడు అతని ఆత్మ ఏమవుతుంది? నిత్య నరకం నుంచి రక్షింపబడి నిత్య జీవానికి వెళ్ళిపోతుంది. కానీ శరీరానికి మనం సహాయం చేస్తే ఎంతకాలం అండి?
ఎంతకాలం చెప్పండి. ఏమండి, ఒక ఆపదలో ఉన్నటువంటి వ్యక్తి యాక్సిడెంట్లో మంచి ప్రమాదం ఉన్నాడు, అర్జెంటుగా బ్లడ్ కావాలని చెప్పేసి అన్నారు. మీరు ఎలాగైనా సరే అతన్ని కాపాడాలని చెప్పేసి వెళ్ళి బ్లడ్ ఇచ్చారు. బ్రతికాడు, ఏమండి బ్రతికాడు, మీకు థ్యాంక్స్ చెప్పుకున్నాడు. కానీ ఒకరోజు చనిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? నరకానికి వెళ్ళిపోయాడు. మీరు ఆ వ్యక్తిని కాపాడారా, చంపేశారా? చంపేశారు. అతనికి కావాల్సింది ఏంటి? దేవుని వాక్యం. దేవుని వాక్యం చెప్పి అతన్ని దేవుని మీద నడిపిస్తే అతని ఆత్మను మనం రక్షించిన వాళ్ళం అవుతాం. అతనికి సహాయం, నిజమైన సహాయం చేసిన వాళ్ళు మనం అవుతాం. కానీ మనం ఏం చేసాం? ఆయనకి శరీరపరంగా సహాయం చేసాం అంతే. ఆయన ఆత్మను మనము రక్షించలేకపోయాం. ఈరోజు బేదలు ఎవరు అనగానే మనం ఏమనుకుంటాం? ఇదిగో కంటికి కనిపించి గుడ్డు వాళ్ళు వీళ్ళే బేదలు అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో నిజమైన బేదలు ఎవరు తెలుసా? దేవుని దృష్టిలో నిజమైన బేదలు చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లారా, చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము, అదే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూద్దామండి. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించి వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకునలేదా? చూసారా? ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను. అర్థమవుతుందా? ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని ఏం చేశాడంటే దేవుడు? భాగ్యవంతులుగాను, తను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకునలేదా? ప్రకటన గ్రంథము మరొక సందర్భం చూద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. చూడండి, చూసారా? ఏమనుకున్నారంటే, నేను ధనవంతుడను, నేను అన్ని సమకూర్చుకున్నాను, నాకేమీ కొదువలేదు అని అనుకుంటున్నావు. కానీ నా దృష్టిలో ఎవరు? పేదవాడవే. అర్థమవుతుందండి? దేవుని దృష్టిలో ఎవరు? పేదవాడు. అంటే ఈరోజు మనకు తెలిసినటువంటి బిల్ గేట్స్, ఏమండి, ఈ అనిల్ అంబానీ, సోనియా గాంధీ, గాలి జనార్దన్, ఇలా కోటీశ్వరులు అంతా ఎవరంట దేవుని దృష్టిలో? పేదలు, పేదవారు. సరే, అంటే ఈరోజు దేవుని వాక్యం తెలియకుండా ఎవరైతే ఈ భూమిని బ్రతుకుతున్నారో వాళ్ళంతా దేవుని దృష్టిలో ఎవరు? పేదలు, పేదవారు. ఇలాంటి పేదవారిని మనం ఏం చేయాలి? ఇప్పుడు సహాయం చేయాలి. అర్థమవుతుందండి? పేదలు ఎవరంటే ఏమనుకున్నప్పటి వరకు మనం ఇదిగో రోడ్ల మీద అన్నపానం లేక వస్త్రాలు లేక తిరుగుతున్న వారిని చూసి అయ్యో పాపం చాలా పేదలండి, ఏమీ లేదండి, పేదవాళ్ళు అనుకున్నాం. కానీ దేవుని వాక్యం విన్న తర్వాత, దేవుని వాక్యం చదివిన తర్వాత ఎవరు నిజమైన పేదలు? దేవుని వాక్యం తెలియక అటు ఇటు తిరుగుతున్నారు చూసారా? కారులో తిరిగే వాళ్ళు, బల్లి మీద తిరిగే వాళ్ళు, సూటు బూటు వేసుకున్న వాళ్ళు, వీళ్ళంతా ఎవరు దేవుని దృష్టిలో? పేదవారు, పేదలు. వీళ్ళకి మనం ఏం చేయాలి? సహాయం చేయాలి. ప్రేమ దేవుని కింద. ఎందుకు? వాళ్ళ ఆత్మను రక్షించేది ఏది? వాక్యము. దేవుని వాక్యము మనం రక్షిస్తుంది. దేవుని వాక్యము వాళ్ళ ఆత్మ నరకానికి వెళ్లకుండా కాపాడుతుంది. కాబట్టి పేదలైన వారికి మనం ఏం చేయాలి? సహాయం చేయాలి. వాక్యాన్ని ప్రకటించాలి. వాక్యాన్ని ప్రకటించాలి. అలా ప్రకటించగలిగితేనే నీకు నశించిపోతున్నటువంటి ఆత్మలు రక్షించబడి నిత్య జీవానికి వెళ్ళగలుగుతాయి. కానీ ఈరోజు ఈ సమాజంలో ఉన్నటువంటి మనుషులను సాతాను ఎలా మోసం చేస్తుందంటే, ఇదిగో పేదలంటే వీరే, వీళ్ళకి మాత్రమే సహాయం చేయండి అని వీళ్ళ మనసులను మార్చేసి నిజమైన పేదల్ని పక్కకెంటేసింది, పేదలు కాని వారిని పేదలు చేసింది. అందుకే చూడండి, ఏమంటే ఈరోజు వాళ్ళకి సహాయం చేయొద్దని కాదు, వాళ్ళకి సహాయం చేయాలి.
సహాయపడాలి. కానీ అంతకంటే ప్రాముఖ్యమైనది వాళ్ళ ఆత్మను రక్షించే వాక్యాన్ని కూడా చెప్పాలి. అన్నపానములు ఎంతవరకు అండి? భోజనాలు ఈ రోజున రేపు ఆ మందిలో కలిసిపోయేటువంటి ఈ దేహానికి ఎంత చేస్తే అని చెప్పండి, నిష్ప్రయోజనం. నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తే, నిజంగా నీవు నీ సహోదరుని ప్రేమిస్తే ఏం చేస్తావు? ఆ ఆహారంతో పాటు ఆత్మీయ ఆహారం కూడా పెడతావు. ఆ ఆహారంతో పాటు దేవుని మాటలు కూడా చెబుతావు. అతన్ని దేవుని మార్గంలోనికి నడిపిస్తావు. ప్రారంభ శతాబ్దంలో జరిగిన సందర్భాలు మనం చూడగలిగితే ప్రేమ దేవుని పిల్లరా, చూడండి. అపోస్తల కార్యాలు 11వ అధ్యాయము 27వ వచనం చూద్దాం ప్రియ. అపోస్తల కార్యాలు ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంత్యోక్యకు వచ్చిరి. వారిలో అగబు అను ఒకడు నిలవబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించును. అప్పుడు శిష్యులలో ప్రతి వాడును తన శక్తి కొలది యోదయలో కాపురమున్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకున్నాను. చూసారా, కొత్త నిబంధనలకు వచ్చేసరికి ప్రారంభ శతాబ్దులు క్రైస్తవులు ఎప్పుడైతే భూలోకమందంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించినో అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించిన. అప్పుడు శిష్యుల ప్రతి వాడును తన శక్తి కొలది యోదయాలో కాపురమున్న తన సహోదరులు, అంటే సంఘంలోకి వచ్చేసారండి. సంఘంలో ఉన్నటువంటి సహోదరులకు ఏం చేయాలి? మనము సహాయం పంపించాలి, సహాయం చేయాలి. అంటే ఈరోజు క్రైస్తవుల్లో ఎందరో సంఘంలో పేదవారు బీదవారు ఉంటారు. వాక్యం వింటున్న వారే, వాక్యం నేర్చుకుంటున్న వారే ఏమండి, వాళ్ళకి మనం సహాయం చేయాలి అనే ఆలోచన మానేసి ఇదిగో బయట కనిపించేటువంటి ఈ వేదలను వాళ్ళ గురించి ఆలోచిస్తూ, వాళ్ళ గురించి తప్పిస్తూ వాళ్ళకి సహాయం చేయాలనుకున్నారు. కానీ ఇదిగో మన సంఘంలో ఉన్నటువంటి సహోదరులకు సహాయం చేయాలనే ఆలోచన ఎవరికి రావడం లేదు. పండుగలు వస్తున్నప్పటికీ వీళ్ళంతా కలిసి ఇదిగో బేదైన వారికి సహాయం చేయడానికి వెళ్ళిపోతున్నారు. వెళ్తారు, ఓకే, మంచిదే. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని అంతా పెట్టేసి ప్రార్థన చేసి వచ్చేస్తారు. కానీ ఆ తర్వాత వాళ్ళు బ్రతుకుతున్న బ్రతికేంటి? వాళ్ళు ఎలా జీవిస్తున్నారు? ఏమండి, వాళ్ళ జీవిత పరమార్థం వాళ్ళు తెలుసుకున్నారా? వాళ్ళు చనిపోతే తిరిగి ఆ మహాలోకానికి వెళ్ళగలుగుతారా? ఈ విషయాలు ఏమీ ఆలోచించడం లేదు. కేవలము సహాయం చేయడం మాత్రమే ఆలోచిస్తున్నారు. కానీ ఎలాంటి సహాయం చేయాలి, ఎలా దేవుడు వారికి సహాయపడమన్నారు అనే విషయాలు ఏ ఒక్కరు ఆలోచించడం. ఎప్పుడైతే ప్రారంభ సంఘములో ఏమండి కరువు వచ్చిందో వీళ్ళంతా ఏం చేశారు? తన సహోదరులకు సహాయం చేయాలని వారందరూ కూడా తన శక్తి కొలది యోదయలో కాపురమున్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకున్నాను. చూసా, బేదలు ఎవరు? సహాయము ఎవరికి చేయాలి? ఎవరు బేదలు చెప్పండి? ఎవరు బేదలు? ఎవరైతే దేవుని వాక్యం తెలియదో వాళ్ళు బేదలు. వారికి మనం సహాయం చేయాలి. ఎలాంటి సహాయము? దేవుని వాక్యాన్ని వినిపించి వాళ్ళ ఆత్మను మనము రక్షించాలి. అలాగే ఆర్థికంగా కూడా మనం వారికి సహాయం చేయాలి, సంఘంలో ఉన్న సహోదరులకు. కానీ ఈరోజు ఈ విషయాలు తెలియక అందరూ వాక్యం తెలియని వారికి సహాయం చేయడానికి ప్రయాసపడుతున్నారు. కానీ వాక్యం నేర్చుకుంటున్న వారికి సహాయం చేయాలనే విషయం అర్థం కాలేదు. వాక్యం తెలియని వారికి నువ్వు ఎంత సహాయం చేసినా అదేంటది? నిష్ప్రయోజనం. ఎందుకు? అతను వాక్యం నేర్చుకోడు, వాక్యం వినలేదు, చనిపోయి నరకని వెళ్ళిపోతాడు. అతనికి కావలసినటువంటి నిజమైన సహాయము దేవుని వాక్యాన్ని వినిపించుట. మరొక సందర్భాన్ని మనం చూడగలిగితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకును అను గ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేస్తున్నాము. ఎలాగనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించి
మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనపూర్వకముగా మమ్మల్ని మేము వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదేగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చున్నాను. చూసారా ఎవరికి చేశారు సహాయం? వీళ్ళు ఏమండి సంఘానికి సహాయం చేశారు. సంఘంలో ఉన్నటువంటి సహోదరులకు వీళ్ళు ఏం చేశారు? సహాయం చేస్తున్నారు. ఇంకో పరిశుద్ధుల కొరకైన పరిచర్య, పరిశుద్ధుల కొరకైన పరిచర్య, ఇంకో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలో మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చున్నారు. చూసారా అదండి ఎవరు పేదలు, ఎవరికి సహాయం చేయాలంటే ఇదిగో సంఘం ఉన్నటువంటి సహోదరులకు మనము సహాయం చేయాలి. లోకంలో ఉన్నటువంటి వాక్యం తెలియని వ్యక్తులకు మనం సహాయం చేయాలి. ఎలా? వాక్యాన్ని చెప్పి వాళ్ళని రక్షించాలి. ప్రేమది ఉంటున్నారు. ఇలా మన సహోదరులకు మనం సహాయం చేస్తే ఎవరికి చేసినట్లు తెలుసా? ఎవరికి చేసినట్లు? మనం యేసుక్రీస్తు చేసినట్లు ప్రేమది ఉంటున్నారు. మత్తయి సువార్త చివరిగా మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చూడగలిగితే మత్తయి సువార్త 25:34 అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టిదిరి, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చిదిరి, పరదేశిని ఉంటుని నన్ను చేర్చుకుంటుంది, దిగంబరనై ఉంటుని నాకు బట్టలు ఇచ్చిదిరి, రోగులై ఉంటుని నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటుని నా ఎద్దుకు వచ్చితిరిని చెప్పును. అందుకు నీతిమంతులు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని చూచి నీకు ఆహారం ఇచ్చితమి, నీవు దప్పుకుని చూచి ఎప్పుడు దాహించితమి, ఎప్పుడు పరదేశమైనట్టు చూచి నేను చేర్చుకుంటుమి, దిగంబర వైనట్టు చూచి బట్టలు ఇచ్చితమి, ఎప్పుడు రోగిటువై చెరసాలలో ఉంటైనను చూచి నీ వద్దకు వచ్చితమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనినా అను. నువ్వు ఎప్పుడు? యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడలో. చూసారా యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట్లాడింది. అందుకు రాజు మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనను. అంటే క్రీస్తును ధరించినటువంటి నీ సహోదరులకు నువ్వు సహాయం చేస్తే ఏం చేసినట్లు? యేసుక్రీస్తుకు చేసినట్లే. నీ సహోదరులలోనికి నీవు ఆహారం పెడితే ఎవరికి పెట్టినట్లు? యేసుక్రీస్తుకు పెట్టినట్లు. అర్థమవుతుందండి? నీ సహోదరులో మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనను. చూసారండి భేదలు ఎవరు, సహాయం ఎవరికి చేయాలి మనం ఆలోచిస్తే ఇదిగో లోకములో ఉన్నటువంటి వాక్యం తెలియని వారే నిజమైన భేదలు. వాళ్ళకి మనం సహాయం చేయాలి, వాక్యాన్ని అందించాలి. ఈ విషయం తెలియక ఎంతోమంది ఏమండి ట్రస్టుల పేరుతో కొన్ని సంస్థలను ఏర్పాటు చేసి అందరిని ఆదుకుంటున్నారు. ఏమండి ఈ అన్న వస్త్రాలు ఇవ్వడానికి, శరీరానికి సహాయం చేయడానికి ప్రపంచంలో అందరూ ఉన్నారు. అవునా? అన్యులు కూడా సహాయం చేస్తున్నారు. కానీ దేవుని వాక్యాన్ని చెప్పి ఆత్మను రక్షించే బాధ్యత మాత్రం ఒకే ఒక క్రైస్తవుని మీద మాత్రమే ఉంది. అర్థమవుతుంది? కాబట్టి ప్రియమైన దేవుని పిల్ల మనం సహాయం చేయవలసింది ఎవరికి? వాక్యం తెలియని భేదల. ఎవరైతే వాక్యం తెలియదో వాళ్ళందరూ కూడా దేవుని దృష్టిలో ఎవరు? భేదలు. వారందరి దగ్గరికి మనం వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. ఇంకా సంఘంలో ఉన్నటువంటి మన సహోదరులకి ఏం చేయాలి? సహాయం చేయాలి, వారిని ఆదరించాలి.
అది నిజమైన సహాయం అండి. అలా కాకుండా ఇవి లోకంలో ఉన్నటువంటి వారికి మనం ఎంత సహాయం చేసినా అది నిష్ప్రయోజనమే. ఆత్మను రక్షించకుండా శరీరం కోసం మనం ఎంత ప్రయాసపడినా అది నిష్ప్రయోజనమే. కాబట్టి ప్రియమైన దేవునితుల్లా, విన్నటువంటి మనము, నేర్చుకున్నటువంటి మనము ఇక నుంచైనా నిజమైన భేదలెవరో గుర్తించి దేవుని వాక్యాన్ని వారికి అందించి ఒక్కరినైనా అగ్ని నుండి కాపాడగలిగితే అంతకు మించిన ఆనందం పరలోకంలో దేవునికి లేదండి. కాబట్టి విన్న మీరంతా దేవుని పిల్లలైన వారికి సహాయం చేస్తూ, ఏమండి, వాక్యం తెలియని వారికి వాక్యాన్ని అందిస్తూ, దేవుని ఇష్ట ప్రకారంగా, దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తూ దేవుడు ఉన్నటువంటి ఆ మహాలోకానికి చేరుకుంటారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. చివరిగా ప్రార్థన చేసుకుందాం.